నేలచూపులు, మరింతగా క్షీణించిన రూపాయి, డాలర్కు 90.2 జీవనకాల కనిష్టానికి పడిపోయిన మార్కప్ రేటు. సెన్సెక్స్ 165.35 పాయింట్లు తగ్గి 84,972.92కు, నిఫ్టీ 77.85 పాయింట్లు తగ్గి 22,954.35కు చేరుకుందంట. సో డాలర్ రోజు రోజుకి ఇంకా 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 కింద పడి దొరుకుతూ ఉంది. రియల్ వ్యాపారులకు అనుకూలంగా హిల్ట్ పాలసీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేయటం వరకైనా ఏమన్నా చేయగలిగింది ఉందా మీరు? మీ సహకారంతో తెలంగాణలో మోడల్గా సృష్టిస్తా. తెలంగాణ రైజింగ్కు ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం. మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ విస్తరణకు పర్మిషన్ కావాలి. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ ప్రాజెక్టు నిధులు ఇవ్వండి. ప్రధాని నరేంద్ర మోడీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. దేవుళ్లపై వ్యాఖ్యలు వక్రీకరించిన ఆగ్రహం అంట. ఎవరు వక్రీకరించారు? మీరు చేసిన వ్యాఖ్యలు ఒకసారి ఏం మాట్లాడారు మీరే ఒకసారి మళ్ళీ ప్లే చేసుకొని చూసుకోండి. సర్పంచ్ ఫర్ సేల్. అంగట్లో అమ్మకానికి విలేజ్ ప్రెసిడెంట్ పదవి. ఏకగ్రీవం పేరుతో రాజకీయం చేస్తున్న నాయకులు. పదవి వ్యామోహంతో కుర్చీకి వెళ్ళగడుతున్న వైనం. పలుచోట్ల వేలం పాటలను తలపిస్తున్న తీరు. ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న కొందరు నేతలు. ఓటు పవిత్రతను నోట్లతో కొనుగోలు చేసే పరిస్థితులు. 50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు చేస్తున్నారండి. 50 లక్షల నుంచి కోటి వరకు. చూసుకోండి మరొకసారి ఎంత సంపాదన ఉంటుందో. రైతన్న మీకోసం. ఇకపై రైతుల సమస్యలపైన ప్రధాన దృష్టి. విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదంటే నల్లజర్లలో రైతన్న మీకోసం సభలో చంద్రబాబు గారు చెప్తున్నారు. పురుగుల అన్నం గొడ్డు కారం. ఓయూలో విద్యార్థులకు పాడైన అన్నం. విద్యార్థుల ఆందోళన కనువిప్పు కావాలి. 1000 కోట్లు ఇస్తారని సీఎం ప్రగల్భాలు. ఒక్క పూట కూడా ఆహారం పెట్టని దుస్థితిలో ఉన్నది. ఇదైతే నిజమే. ఇదైతే 100% వాస్తవం. ఇది నిజంగా అదే పరిస్థితి నడుస్తూ ఉంది బయట. ఏదో సీక్రెట్ లాకర్ ఓపెన్ చేస్తా అంటే ఎన్నికల తర్వాత భూధార్ కార్డులు భూభారతిని సమగ్రంగా తయారు చేసాం. అయిపోయినట్టున్నాయి పంచుకోటాలు. వాళ్ళు కక్కింది వీళ్ళు నాకారు కదా మనదాకా. ఆ పంపకాలు మొత్తం అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు ఏదో బయట పెడతామని చెప్తున్నారు. క్షమాపణలు చెప్పాలి. హిందూ దేవుళ్లపై రేవంత్ వ్యాఖ్యలు. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ యత్నం. అడ్డుకున్న పోలీసులు స్వల్ప ఉద్రిక్తత. పలువురు బీజేపీ శ్రేణులకు గాయాలు కూడా అయినాయి. ఇక బస్త్రాడువుల్లో భారీ ఎన్కౌంటర్. 12 మంది మావోయిస్టులు చనిపోయారంట. ఏపీలో టెట్ హాల్ టికెట్ల విడుదల. డిసెంబర్ 10 నుంచి పరీక్షల నిర్వహణ. 2,41,509 మంది అభ్యర్థులు. 2,71,609 దరఖాస్తులు వచ్చినాయి. సో ఈ టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఏపీలో. సో ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు.